అబ్బా! జున్న పేరు వింటేనే చాలు నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయి. కానీ ఏం చేస్తాం, సిటీల్లో ఉండే వాళ్ళకి పల్లెటూరులో లాగా జున్ను పాలు దొరకవు కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. జున్ను పాలు లేకపోయినా కూడా సేమ్ జున్ను పాలతో చేసిన జున్ను టేస్ట్ వచ్చేలాగా మనం కూడా జున్నును చేసుకోవచ్చండి. కామధేను జున్ను పౌడర్. ఇది మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. 1/2 లీటర్ పాలు తీసుకుని అందులో ఈ కామధేను జున్ను పౌడర్ 100 గ్రామ్స్ ప్యాకెట్ ఒకటి వేసుకోవాలి. తర్వాత మన తీపికి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి. వీటిని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. బెల్లం గెడ్డలు లేకుండా చూసుకోవాలి. అలాగే ఈ జున్ను పౌడర్ కూడా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని మిరియాలు, ఒక యాలక్కాయ తీసుకొని దంచుకుని ఇలా పైన వేసుకోవాలండి. దీన్ని ఒక 20 మినిట్స్ ఇలా స్టీమ్ కుక్ చేసుకోవాలి. నేను ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటున్నాను. ఈ కామధేను జున్ను పౌడరు 100 గ్రామ్స్ ప్యాకెట్ 1/2 లీటర్ పాలకి కరెక్ట్గా సరిపోతుందండి. మీరు లీటర్ పాలతో చేసుకోవాలనుకుంటే 2 ప్యాకెట్ల పౌడర్ వేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ జున్నుని కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఈ జున్ను టేస్ట్ అయితే సేమ్ మన జున్ను పాలతో చేసినట్టుగానే ఉంటుందండి. చాలా గట్టిగా గడ్డలాగా కూడా వస్తుంది. మీలో జున్ను లవర్స్ ఎవరైనా ఉంటే మీకు ఇంకా ఈ జున్ను పౌడర్ గురించి తెలియకపోతే వెంటనే ఈ పౌడర్ తెచ్చుకొని జున్ను తయారు చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ కామధేను జున్ను పౌడర్ ప్యాకెట్స్ మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటాయండి. ఇవి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయండి.